హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది శివరాత్రి అయిపోయిన పొద్దున్నే అండి. ఎందుకంటే చూడండి, అఖండ దీపం కూడా చక్కగా ఎలా వెలుగుతుందో, దీపారాధన కూడా స్వామివారి దగ్గర చక్కగా పొద్దున ఎర్లీ మార్నింగ్ దాకా వెలుగుతూనే ఉంది. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా తల స్నానం, ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసేసుకొని స్వామివారి ముందు కూడా అంతా నిర్మాల్యం తీసేసి తర్వాత చక్కగా స్వామివారికి అమ్మవారికి మంచి ఫ్రెష్ పూలతోటి అలంకరణ చేసుకొని స్వామి అమ్మవార్లకి దీపారాధన చేసుకున్నానండి. ఉపవాసం అనేది విడుస్తాం కాబట్టి చక్కగా ఇలా రాత్రంతా జాగారం చేసి ఉన్నాం కాబట్టి చక్కగా ఇలాగా పొద్దున్నే లేచి నైవేద్యం చేసి స్వామివారికి పొంగలైతే నైవేద్యం చేశాను. చేసుకొని చక్కగా ఇలా దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి దీప నైవేద్యంతో స్వామివారిని నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత దేవాలయానికి కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని అప్పుడు ఉపవాసం అనేది విడుస్తానండి. అదిగోండి, ఇక్కడైతే చక్కగా పొంగలైతే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. అఖండ దీపం కూడా పొద్దున్నే నేను లేచి ఇంకా స్వామి దగ్గరకు వచ్చి చూస్తే చక్కగా దీపారాధన వెలుగుతూ అఖండ దీపం చూడంగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేసింది. అసలు నేను ఉండలేను అనుకున్న దాన్ని చక్కగా ఆ స్వామి నాకు శక్తిని అయితే ఇచ్చారు. చక్కగా మరుసటి రోజు కూడా లెగిచి ఇలా మంచిగా స్వామివారిని అష్టలక్ష్మి దీపంతో చక్కగా ఇలా దీపారాధన చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇక్కడ ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని తర్వాత దేవాలయానికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకొని ఆ రోజంతా ఇంకా అప్పటి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా ఉపవాసం అనేది విడిచానండి. చాలా సంతోషం అనిపించింది. నాకు ఏమాత్రం నీరసంగా కానీ ఎనర్జీ లేకపోవటం కానీ ఏమీ అనిపించలేదండి. చాలా సంతోషంగా అసలు నైట్ అంతా జాగారం చేసినా కానీ ఎటువంటి డల్నెస్ కానీ నా ఫేస్లో లేదు. చాలా హ్యాపీ అనిపించింది. తులసమ్మ కూడా నైవేద్యం సమర్పించుకొని అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. చూడండి, వచ్చిన తర్వాత కూడా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒత్తులు అనేవి కంప్లీట్గా ఆహుతైపోతున్నాయి. చాలా సంతోషం అనిపించింది. అలా ఉంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకోసం మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, స్వామి దగ్గర ఇలా అయితే దీపారాధన చేసుకున్నాను. ఇది మరుసటి రోజు శుక్రవారం రోజు చేసుకున్న పూజ అండి. అమ్మవారికి చక్కగా ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఎప్పటిలాగానే ప్రతి శుక్రవారం కూడా చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాను. ఇలాగా దీపారాధన చేసుకొని నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. చూడండి, శుక్రవారం రోజు చక్కగా అమ్మవారికి స్వామివారికి ఇలా అయితే పూలతోటి అలంకరణ చేసుకొని యథావిధిగా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, తర్వాత ఇది అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. ఇంకా మనం పుచ్చకాయలు అనేది ఎక్కువగా తింటూ ఉంటాము. అలాగే పుచ్చకాయతో పాటు నాకు ఎప్పటి నుంచో ఇలా చేసుకోవాలి, అసలు ఎలా ఉంటుంది అని ఫస్ట్ టైం అయితే చేశానండి నేను. ఇలాగా ఇవి ఊరికే పడేస్తాం మనం, పైనది మాత్రం తినేసి ఇదంతా ఈ కండ ఏదైతే ఉందో అదంతా పడేస్తాం కదా. అలాంటిది ఇది వేస్ట్గా ఎందుకు పడేయాలి, దీనిలో కూడా విటమిన్స్ పోషకాలు ఉంటాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో నేను దీన్ని ఒక కర్రీ లాగా అలా చేయాలని అనుకుంటూ ఉన్నాను. అదైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ తిన్నాయన్నీ కూడా చక్కగా ఇదంతా చెక్క అనేది తీసేసి ఇవంతా క్లీన్ చేసేసుకొని
చక్కగా చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక కర్రీలాగా ఇగురులాగా వేయడానికి. చూద్దాము ఫస్ట్ టైం అని చెప్పేసి నేను ట్రై చేయడానికి చూస్తున్నాను. చూడండి, ఇదంతా క్లీన్ చేసేసుకొని చెక్కంతా పడేసి ఇది మాత్రం రెడీ పెట్టుకున్నానండి కర్రీకి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేశాను. వీటిల్లో చాలా పోషకాలు, విటమిన్స్ కూడా ఉంటాయి. పుచ్చకాయలో ఎంతైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువే ఉంటాయి వీటిలో కూడా. కానీ మనం పడేస్తూ ఉంటాము. చూడండి, ఇలా అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో కొంచెం తాలింపు అది వేసుకొని చక్కగా ఇలా పసుపు, కొంచెం చిన్నుల్లిపాయ కారం వేసేసుకొని లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చేశాను కర్రీ అయితే. ఇది రోటీస్లోకి కొంచెం స్వీట్నెస్ వచ్చింది అంతే. కర్రీ అయితే చాలా బాగుంది. రోటీస్లో కూడా చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే నచ్చింది. అంటే కొంచెం లైట్గా స్వీట్నెస్ వచ్చింది అంతే. కొంచెం లైట్గా స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.